హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు వేదాంత న్యూ విఐపి టైప్ అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇందులో డైలీ విత్డ్రాల్స్ ఇస్తారా లేదా, ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేస్తుంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ అప్లికేషన్ లాంచింగ్ డేటు 13వ తారీఖు 12 నెల 2025. ముందుగా వీడియో డిస్క్లైమర్. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. వేదాంత ఈ కంపెనీ ప్రపంచంలో ఏదో ఒక కంట్రీలో ఉండే ఉంటుంది. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. వేదాంత ఈ కంపెనీ ప్రపంచంలో ఏదో ఒక దేశంలో అయితే ఉండే ఉంటుంది. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి డబ్బు నష్టపోతూ ఉంటారు. సో మీకు చెప్తున్నామండి, ఈ వేదాంత కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. టీమ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ రిఫరల్ లింక్ నుండి ఎంతమంది జాయిన్ అయ్యారని మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ మీరు లింక్ను కాపీ చేసుకున్నట్లయితే ఇది మీ రిఫరల్ లింక్ అనమాట. మీ రిఫరల్ లింక్ నుండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు 3 లెవెల్స్లో కమిషన్ కూడా రావడం జరుగుతుంది. ఇన్వైటింగ్ ఫ్రెండ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ రిఫరల్ లింక్ ఉంటుంది, అలాగే మీకు వచ్చే కమిషన్స్ గురించి ఉంటుంది. టాస్క్ రివార్డ్ అంటే మీ రిఫరల్ లింక్ నుండి ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఇందులో రివార్డ్ వచ్చేది అనేది ఇక్కడ క్లారిటీగా అయితే ఇచ్చారు. ఇక్కడ లక్కీ వీల్ కూడా ఇచ్చారనమాట. ఇందులో ముందుగా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి లక్కీ వీల్ ఆప్షన్ ఉంటుంది, అలాగే రిఫరల్ చేసిన వాళ్ళకి కూడా లక్కీ స్పిన్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. డైలీ అటెండెన్స్, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే డైలీ అటెండెన్స్లో రివార్డ్ అయితే రావడం జరుగుతుంది. ఇన్వెస్ట్ అంటే ఇందులో ప్లాన్స్ గురించి ఉంటుందన్నమాట. నోటీసు, బ్లాక్స్, ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. అకౌంట్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో ముందుగా రిజిస్టర్ అవ్వగానే మీరు VIP 0లో అయితే ఉంటారు. అలాగే ఇందులో రిజిస్టర్ అవ్వగానే మీకు ముందుగా ₹20 సైన్ అప్ బోనస్ అయితే కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు, విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే వీళ్ళ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తుంది. మై ఆర్డర్స్ అంటే మీరు తీసుకున్న ప్లాన్కు వివరాలు అయితే ఉంటాయి. ఇక్కడ బ్యాలెన్స్ డీటెయిల్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలి. VIP మీద క్లిక్ చేస్తున్నాను. VIP మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో రిజిస్టర్ అవగానే ముందుగా మీరు VIP 0లో అయితే ఉంటారు. ఇక్కడ మీరు చూసినట్లయితే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని ఉంది కదా. దీనికి మీరు అప్గ్రేడ్ అవ్వాలి అంటే ₹290 వెల్ఫేర్ ఫండ్లో ముందుగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు VIP 1కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో VIP 1కి ఎలిజిబుల్ అయిన తర్వాత వెల్ఫేర్లో మీరు VIP 1 ప్లాన్ తీసుకోవచ్చు, ఇన్నోవేషన్లో మీరు VIP 1 ప్లాన్ తీసుకోవచ్చు అనమాట. సో VIP 2కి ఎలిజిబుల్ అవ్వాలంటే ₹1940 మీరు వెల్ఫేర్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలన్నమాట. సో అప్పుడు మీరు VIP 2కి ఎలిజిబుల్ అవుతారు. అప్పుడు మీరు వెల్ఫేర్లో మీరు VIP 2 ప్లాన్ తీసుకోవచ్చు, ఇన్నోవేషన్లో మీరు VIP 2 ప్లాన్ తీసుకోవచ్చు అనమాట. ఇది VIP 3 వాళ్ళకనమాట. సో ₹3840 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు VIP 3కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో VIP 3కి ఎలిజిబుల్ అవగానే వెల్ఫేర్లో మీరు VIP 3 ప్లాన్ కొనవచ్చు, అలాగే ఇన్నోవేషన్లో కూడా మీరు VIP 3 ప్లాన్ కొనవచ్చు అనమాట. అట్లా మీకు మొత్తం 8 లెవెల్స్ వరకు అయితే ఇచ్చారనమాట. హెల్ప్ సెంటర్ మీద క్లిక్ చేసినట్లయితే కస్టమర్ సపోర్ట్కి వెళ్తుంది. ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ మీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ప్రతిసారి కూడా మీరు లింక్ త్రూ క్లిక్ చేసినట్లయితే లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇన్వెస్ట్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే 3 కేటగిరీలుగా ఇచ్చారు. వెల్ఫేర్ ఫండ్, వెల్ఫేర్, ఇన్నోవేషన్ అని ఇచ్చారు. ఇది VIP టైప్ అప్లికేషన్ అనమాట. ఇది షార్ట్ టర్మ్ అప్లికేషన్ కాదు, లాంగ్ టర్మ్ అప్లికేషన్ కూడా కాదు. ఇది VIP టైప్ అప్లికేషన్ అంటారనమాట. ఇందులో ముందుగా మనం వెల్ఫేర్ ఫండ్ గురించి మాట్లాడుకుందాం. మొదటి ప్లాను ₹290 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు ₹237 రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 47 రోజులు ఇచ్చారు. 47 రోజులకు కానీ మీకు ₹11,176 రావడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఇందులో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వెల్ఫేర్ ఫండ్లో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా కూడా మీకు డైలీ విత్డ్రాల్స్ అయితే రావు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ప్లాన్ గడువు పూర్తయిన తర్వాతే మీరు ఈ మొత్తాన్ని విత్డ్రా చేయడానికి అవుతుంది. అప్పటి వరకు ఈ అప్లికేషన్లో విత్డ్రాల్స్ ఇస్తే, ఈ అప్లికేషన్ వర్క్ చేస్తే మీకు ఈ అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను, 100% ఈ వెల్ఫేర్ ఫండ్లో ఎవరికి ప్రాఫిట్ రాదు, విత్డ్రాల్స్ కూడా రావు. అయితే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల మీరు VIP 1కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో VIP 1కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు వెల్ఫేర్లోనూ, ఇన్నోవేషన్లోనూ ప్లాన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప మీకు వెల్ఫేర్ ఫండ్లో మీకు ఎటువంటి ప్రాఫిట్ రాదు, మీకు ఇందులో లాసే ఉంటుందన్నమాట. ₹200 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ ₹200 రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 2 రోజులు ఇచ్చారు. 2 రోజులకు కానీ మీకు ₹400 అయితే రావడం జరుగుతుంది. మినిమం విత్డ్రాలు ₹106 కాబట్టి మీరు ఇమీడియట్గా వీటిని విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇందులో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన 24 గంటల తర్వాత మీ వ్యాలెట్లోకి డైలీ ఇన్కమ్ అయితే యాడ్ అవుతాం జరుగుతుందన్నమాట. ఇది VIP 1 వాళ్ళకి ఈ ప్లాన్ మీరు ఒక్కసారి మాత్రమే పర్చేస్ చేయడానికి ఉంటుందన్నమాట.
ఇన్నోవేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇన్నోవేషన్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి, ఇది కూడా VIP1 వాళ్ళకి ఈ ప్లాను ఒక్కసారి మాత్రమే పర్చేస్ చేయడానికి అవుతుంది. రూ. 888 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ రూ. 843 రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 47 రోజులు ఇచ్చారు. టోటల్గా మీకు రూ. 39,649 రావడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఇందులో కూడా మీకు డైలీ విత్డ్రాల్స్ అయితే రావండి. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ప్లాన్ గడువు పూర్తయిన తర్వాతే మీరు ఈ మొత్తాన్ని విత్డ్రా చేయడానికి అవుతుంది. అప్పటి వరకు ఈ అప్లికేషన్ ఉంటే మీకు విత్డ్రాల్స్ వస్తాయి, లేకపోతే విత్డ్రాల్స్ అయితే రావన్నమాట. సో నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 100% మీకు నష్టం జరుగుతుందన్నమాట. సో ఇందులో ప్లాన్స్ అయితే అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదు అనేది నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. ఇంకొక విషయం చెప్పాలి, ఇందులో మీకు 1 అవర్ ప్లాన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే రూ. 2,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే రూ. 6,000 ఇస్తామంటారు, లేదా రూ. 1,500 ఇన్వెస్ట్మెంట్ చేస్తే రూ. 5,000 ఇస్తామంటారు. సో ఇలాంటి ఆఫర్స్కి దూరంగా ఉండండి. ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత డబ్బులు అయితే వ్యాలెట్లో ఉంటాయి. అయితే ఏంటంటే మీరు విత్డ్రాకి అప్లై చేసిన తర్వాత సక్సెస్ అని చూపించింది, కానీ మీ అమౌంట్ బ్యాంక్లోకి క్రెడిట్ అవ్వదు. తర్వాత మీకు కస్టమర్ కేర్ కూడా రెస్పాండ్ అవ్వరు అన్నమాట. ఒకవేళ రెస్పాండ్ అయినా కూడా 48 అవర్స్ వెయిట్ చేయండి, 72 అవర్స్ వెయిట్ చేయండి అని ఇలాగ మీకు చెప్తూ ఉంటారు. అంతేగాని మీ డబ్బులు అయితే అకౌంట్లోకి అయితే క్రెడిట్ అవ్వవు అన్నమాట. సో అలాంటి ప్లాన్స్కి దూరంగా ఉండండి. అది వెల్ఫేర్లో ఇచ్చిన, ఇన్నోవేషన్లో ఇచ్చిన 1 అవర్ ప్లాన్స్కి ఎప్పుడు కూడా దూరంగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్లు చేసి నష్టపోకండి. ఈ అప్లికేషన్ గురించి, ఇందులో ప్లాన్స్ గురించి అంతా మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేయొచ్చు? ఇదొక VIP టైప్ అప్లికేషన్ అండి. VIP టైప్ అప్లికేషన్స్ బేసిక్గా 15 రోజులు, 25 రోజులు, 30 రోజులు, ఒక్కొక్కసారి 35 రోజులు వర్క్ చేస్తూ ఉంటాయి. చాలా రేర్గా 40 రోజుల వరకు వర్క్ చేస్తూ ఉంటాయి అనమాట. అంతకుమించి అయితే వర్క్ చేయవు. చాలామంది ఏం చెప్తారంటే 2 నెలలు 3 నెలలు నడుస్తాయి అంటారు. ఇదేం లాంగ్ టర్మ్ అప్లికేషన్స్ కాదు 2-3 నెలలు నడవడానికి. దయచేసి అలాంటి మాటలు ఎవరైనా చెప్తే నమ్మకండి. సో ఈ అప్లికేషన్ మీకు ఒక 35 రోజులు 40 రోజుల్లో క్లోజ్ అయిపోద్ది అనమాట. అంటే క్లోజ్ అవ్వడం అంటే విత్డ్రాల్స్ ఆపేస్తారనమాట. ఒక్కొక్కసారి 20 రోజులు కూడా అప్లికేషను క్లోజ్ అయిపోతుంది, అంటే విత్డ్రాల్స్ ఆపేయడం జరుగుతుందన్నమాట. సో ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఓన్ రిస్క్తో ఇన్వెస్ట్మెంట్లు చేసుకోండి. మీ డబ్బు మీ ఇష్టం. లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా రెండు మీకే ఉంటాయి. నన్ను అడిగితే మాత్రం ఇలాంటి అప్లికేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి నేను ఎవరికి సలహా అయితే ఇవ్వను. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి, మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.